అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఏంటంటే నేను క్యారెట్‌తో గుడ్డు ఫ్రై చేశానండి. చిన్న పిల్లలకి చాలా బాగా ఒక మెతుకు కూడా వదలకుండా తినేస్తారండి. ఫస్ట్ నేను బాండీ పెట్టి పోపు నూనె పోసాను, అంటే గానుగ నూనె పోసాను. పిల్లలకి కదండి మంచి బలం. మన కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడితే చిన్న పిల్లలకి, సంవత్సరం పిల్లలకి, 2 సంవత్సరాల పిల్లలకి మంచి బలాన్ని చేస్తుందండి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసానండి. తర్వాత చిన్న ఉల్లిపాయ ఒకటి, చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి వేసాను. ఒక నిమ్మకాయ సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి, పసుపు, ఉప్పు వేసి చక్కగా ఆయిల్ అనేది బాగా వేగనిచ్చానండి. ఎర్రగా వేగాలండి. బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక క్యారెట్ అంతా కోరి పోసానండి నేను. చక్కగా కూర అయితే మెల్ట్ అయిపోతుంది కదా అందులోను. చాలా సింపుల్ అండి, 5 నిమిషాల్లో అయిపోతుందండి. పిల్లలు అసలు కంచం ఊడ్చుకొని తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కంపల్సరీగా ట్రై చేయండి. ఈ ఫ్రై అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. చక్కగా పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు, క్యారెట్ బాగా ఫ్రై అయిపోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత నేను చిన్నపిల్లలకు కాబట్టి ఇందులోను హెవీ మసాలాలు ఏం వాడట్లేదండి. చిటికుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చిటికుడు అంటే చిటికుడు, పావు స్పూను. తర్వాత ఒక అర స్పూను కారం అనమాట. అర స్పూన్ కూడా కాదు, అది కూడా పావు స్పూనే. ఎందుకంటే మాకు పిల్లోడు కారం ఎక్కువ తినడు. దానివల్ల పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు స్పూన్ కారం, ఆ రెండు వేసి చక్కగా దీంట్లో కలిసిపోయే వరకు కలవనివ్వాలండి. మీరు పెద్దవాళ్ళు చేసుకున్నట్టయితే మీకు మీకు తగ్గట్టు కారము, గరం మసాలా ఇవన్నీ వేసుకోవచ్చు. నేను పిల్లలకి చేస్తున్నాను కాబట్టి గరం మసాలా వేయలేదు, కారం తక్కువ వేసాను. నేను 2 గుడ్లు వేసుకున్నాను. మీరు అదే పెద్దవాళ్ళకి కావాలనుకోండి, అందులో కారం మీకు సరిపడగా కొంచెం గరం మసాలా వేసుకుని చక్కగా చేశారంటే ఎమ్మీ ఫ్రై అండి బాబు. ఇది మామూలు ఫ్రై కాదు. చక్కగా క్యారెట్ తినలేని వాళ్ళు ఉంటే ఇలా వేసుకుంటే చక్కగా స్పైసీగా చాలా బాగుంటుంది. మా చంటోడైతే కమ్మగా ఉండి ఎప్పుడు అన్నం ఊసేస్తూ ఉండేవాడండి. కానీ ఈరోజైతే అన్నం అస్సలు ఊయలేదు. కమ్మగా ఉండి వాడికి నచ్చింది, చక్కగా తిన్నాడనమాట. ఇలా మీరు పిల్లలు ఎవరైనా క్యారెట్ కోసం గుడ్డు తిన్నాను మారం చేశారనుకోండి, ఇలా ఫ్రై చేసి పెట్టండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చాలా బాగా తింటారు పిల్లలు. కంచంలో ఒక మెతుకు కూడా ఊడ్చరనమాట. దీని బదులు ఇంకా వేరే క్యాబేజీ కానీ ఇలాగా వేరే వేరే ఏదైనా వేసి పిల్లలకి చక్కగా తినిపించవచ్చండి. నేనైతే ఈ రోజుకి క్యారెట్ వేసాను. మళ్ళీ వేరే రోజు వేరే రెసిపీ చేసినప్పుడు చూపిస్తాను. పిల్లలు కమ్మగా ఉంటే ఎలా తింటారు ఏంటి అనేది. ఫ్రై మాత్రం మర్చిపోవద్దు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కంపల్సరిగా చేసి పెట్టండి. చూసారు కదా, గుడ్డు క్యారెట్ పొడి పొడిగా వచ్చేసింది. మీలో ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేయండి. బాయ్ అండి.